తను ఎందుకు కన్యని స్వీకరించాడో గుర్తుపెట్టుకున్నాడు. నీ అంత నువ్వు పరిపూర్ణమైన మనస్సుతో వస్తున్నావో లేదో పరిశీలించడానికి ఈ మాట అన్నాను. ఇంత నిండు మనస్సుతో నాతో నువ్వు వస్తే స్వాగతిస్తున్నాను సీత, నాతో రా అన్నాడు. ఇది రాముడి ధర్మం. ఇవాళ మన దిక్కుమాలిన సంస్కారం ఏ స్థితికి వచ్చిందంటే, తాళి కట్టిన దగ్గర నుంచి ఆదివారం వస్తే వీడు 6గురిని పోగేసుకొస్తాడు. హాల్లో కూర్చుని అట్టముక్కలతో ఆట మొదలెడతాడు. ఆవిడ కాఫీలు తీసుకొచ్చి వీడికి అందించాలి. ఎందుకు అంటే, నేను తాళి కట్టాను కాబట్టి నా ఇంటి పెరటిలో ఉన్న గొర్రెకి నా ఇంటిలో ఉన్న భార్యకి తేడా తెలియనటువంటి సంస్కార రహితమైన స్థితికి మనం చేరిపోయాం. రాముడు తాను తాళి కట్టినటువంటి భార్యని అరణ్యవాసానికి తీసుకెళ్లడానికి ఇష్టపడిన భార్యని ఎంత పరిశీలించి తీసుకెళ్లాడో చూడండి. నిష్కారణంగా భార్యని కష్టపెట్టకూడదు, ఆవిడ కంటి వెంట నీటి బిందువు రాలకూడదు. ఇది నేర్పాడు రాముడు. లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితే. ఏమి మాటండి ఈ శ్లోకాలు! పటాల మీద రాసి ఇళ్లల్లో పెట్టుకోవలసిన పటాలు. ఇవాళ తమ్ముడికి ఉంచకుండా తినేసే అన్నయ్య, అన్నయ్యకి లేకుండా తినేసే చెల్లెలు. పూర్వం ఒక చిన్న మధుర పదార్థం తీసుకొస్తే ఇంటికి తల్లిలో మాట చెప్పేది, మీ తమ్ముడికి కొంచెం ముక్క గిన్నెలో పెట్టి నువ్వు తిననేది. పంచుకు తినడం చిన్నప్పటి నుంచి నేర్పేవారు. అన్నయ్య అందుకని భరతుడు నిజంగా అలాంటి వాడు అనుకుంటున్నావా? వచ్చాక చూపిస్తాను, నువ్వు ఏమడిగితే అది తృణప్రాయంగా వదిలేస్తాడు భరతుడు. ఇది రాముడికి ఉన్నటువంటి అవగాహన, ఇది రాముడి ధర్మం. భరతుడు వచ్చాడు, వచ్చి రాముడి కాళ్ల మీద పడి అన్నాడు, అన్నయ్య మన నాన్నగారు చచ్చిపోయారు అన్నయ్య అన్నాడు. అప్పటి వరకు తెలియదు రామచంద్రమూర్తికి తండ్రి చచ్చిపోయాడని. గబగబా రాముడు పరిగెత్తుకుంటూ సదాశివాయ అని పిలుస్తారు ఆయన్నొక్కడిని. శివ అంటే మంగళప్రదుడు, శివ అంటే శుభములనిచ్చువాడు, శివ అంటే క్షేమంకరుడు, శివ అంటే ఎప్పుడూ అవతల వారి యొక్క అభ్యున్నతిని కోరుకునేటటువంటి వాడు తప్ప ఎప్పుడూ ఎవ్వరిని పాడు చెయ్యని వాడెవరుంటాడో ఆయనకే శివ అని పేరు. ఎప్పుడో ఒకప్పుడు చేస్తుండడం కాదు, ఎప్పుడూ అవతల వారి యొక్క అనుగ్రహాన్ని మాత్రమే చూసేటటువంటి వాడెవరున్నాడో ఆయనకే సదాశివ అని దక్షిణం చేశారు శంకరాచార్యులు వారు. అక్కడ ఎందరో కూర్చుని ఉన్నారు. గోవింద పాదాచార్యుల వారు బయటికి వస్తే దర్శనం చేసుకుందామని అక్కడ కూర్చుని గోవింద పాదాచార్యుల వారిని స్తోత్రం చేశారు. అయ్యా మహానుభావ, లోపలున్న నువ్వెవరో నాకు తెలుసు. నువ్వెవరు? నువ్వు ఈ భూమినంతటిని 1000 పడగలతో మోసేటటువంటి ఆదిశేషుడవు. ఈ ఆదిశేషుడు ఒకనాడు సంస్కృత వ్యాకరణములకు భాష్యము రాయడం కోసమని పతంజలి మహర్షిగా వచ్చావు. నువ్వు ఒకనాడు భూమి మీద 1000 ముఖములతో తన శిష్యుడికి పాఠాలు చెప్తుంటే ఆ ముఖము యొక్క కాంతిని తేజస్సుని చూడలేకపోయారు. చూడలేకపోతే నన్ను చూడలేకపోతున్నారని పతంజలి మహర్షిగా వచ్చారు ఆయన. ఆయనే ఆ తరువాతి కాలంలో వేదవ్యాసుని పరాశర మహర్షి యొక్క కుమారుడు వ్యాసుడు, వ్యాసుని యొక్క కుమారుడు శుకుడు, శుకుని యొక్క శిష్యుడు గౌడపాదాచార్యులు, గౌడపాదాచార్యుల యొక్క శిష్యులు గోవిందపాదాచార్యులు, గోవిందపాదాచార్యుల యొక్క శిష్యులు శంకరాచార్యుల వారు. ఆ పరంపర విన్నంత మాత్రం చేత నీ పాప రాశి దగ్ధమైపోతుంది చెప్పాడు నారదుడు. ఈ నవగ్రహాలు నాకు కవచం, నేను వాటిని కవచంగా కట్టుకుంటూ ఉంటాను. అందుకే శివుణ్ణి నమ్మినటువంటి వాడిని మీరు జ్యోతిష్యం చూసి పరమశివభక్తుడైనటువంటి వాడికి జాతకం చెప్తే నువ్వు చెప్పిన జాతకం తప్పై కూర్చుంటుంది. వాడికి గ్రహాల రీత్యా ఏదో దోషం ఉందని మీరు చెప్పారనుకోండి, ఈ నవగ్రహాలు కవచంగా కట్టుకుని ఆయన ఉన్నాడు శంకరుడు, వాడికి ఇలవేల్పుగా ఆయన్ని నమ్మి ఉన్నాడు ఆయన. ఈయన చేసిన అభిషేకానికి, ఈయన చేసిన రుద్రాధ్యాయానికి, ఈయన చేసిన పారాయణకి ఆ గ్రహాల్ని నువ్వు ఇంతకన్నా ఏమి చెయ్యకని చెప్తాడు. జ్యోతిష్యుడు చెప్పినది కూడా ఒక్కొక్కచో ఫలించకపోయి ఉంటుంది. నేను సభలో చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఆయన స్థితి వేరుగా ఉంటుంది. పాము కరవాల్సి ఉంటే చీమ కరిచి వెళ్ళిపోవాలంతే ఈశ్వరానుగ్రహం ఉంటే. కాబట్టి నీకేం చెయ్యాలో నాకు అర్థమైంది, నేను చేస్తాను. నవగ్రహాలు నాకు కవచం. శ్రీకాళహస్తిలో కట్టు కూర్చోవట్లేదండి, నవగ్రహాలు కవచంగా కట్టుకున్నాడు. మనకి 5 కాశీలు, 5 కాశీలలో శ్రీకాళహస్తి ఒకటే. అందుకే సర్వోత్కృష్టమై ఏ పేరు విన్నంత మాత్రం చేత, ఏ పేరు పలికినంత మాత్రం చేత, దేనియందు నదీ స్నానం చేస్తామని పలికినంత మాత్రం చేత ఆ క్షేత్రము వెళ్ళినట్టు, ఆ నదినందు స్నానము చేసినట్టు భావన చేసి మోక్షం ఇస్తారో అంత పరమపావనమైన కాశీక్షేత్రం గురించి ఆదివారపు అసుర సంధ్య వేళలో మాట్లాడతాను. రేపు వదిలిపెట్టి ఎల్లుండంతా కాశీక్షేత్రం గురించే మాట్లాడతాను. సాధ్యమైనంత వరకు
అత్యంత శ్రేష్టమైన శివాలయం. ఉత్తర క్షణంలో మీరు దర్శనం చేస్తే కోరికలను ఈడేర్చగలిగినటువంటి శివాలయం. దాన్ని మించి ఇంకొక శివాలయం ఉందని చెప్పడం సాధ్యం కాని శివాలయం పశ్చిమాభిముఖమైన శివాలయం. అంటే మీరు లోపలికి ప్రవేశించినప్పుడు ఆలయంలో శివలింగం పశ్చిమ ముఖాన్ని చూస్తే దాన్ని సద్యోజాత శివాలయము అంటారు. సంస్కృతంలో వరాననే మనోరమే అంటే సంబోధనలో దీనికి అర్థం స్త్రీలింగ శబ్దమైనప్పుడు మంచి ముఖం కలదానా, మనస్సును రంజింపజేసేది దానా అని సంబోధన. కానీ పుంలింగంలో మనోరమే వరాననే అన్నప్పుడు పుంలింగ శబ్దమైతే సప్తమి విభక్తి అయిపోతుంది. సప్తమి విభక్తి తెలుసు కదా, అందున్నన్ సప్తమి, రాముని యందు ఇది సప్తమి. వరాననే మనోరమే అనేదాని పుంలింగంలో అర్థమేమవుతుందంటే మనస్సును రంజింపజేసే వాణియందు, మంచి ముఖము కలిగిన వాణియందు నేను రామ 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 అంటూ ఎప్పుడు ఆనందిస్తున్నాను అంటే అర్థం ఏంటి? రామ రామ అన్నప్పుడు మనస్సును ఆనందింపజేసి అందమైన ముఖం కలిగిన రాముడు నా మనస్సులోకి వస్తాడు, వాడితో నేను లీనమైపోయి ఆనందిస్తున్నాను ఇక్కడ అని అన్నాడు శివుడు. కనుక వరాననే అంటే మంచి ముఖము కలిగిన రాముని యందు, మనోరమే మనస్సును రంజింపజేసిన రాముని యందు నేను రమిస్తున్నాను. ఇప్పుడు మంత్రం మొత్తం మారిపోయింది చూసారా? మనం జపించేటప్పుడు వరాననే మనోరమే అంటే రాముడు, ఇది అర్థం యొక్క ప్రభావం. ఇది లోకస్య గుప్తయే, లోకరక్షణ కోసం నీకు ఇస్తున్నాను అన్న వెంటనే అత్యంత వినయంగా స్వీకరించారు. స్వీకరించి మళ్ళీ విశ్వామిత్రుడితో పాటు ప్రయాణం ప్రారంభించారు. సరిగ్గా వాళ్ళు ఆ రాత్రి ఆ సరయూ నదీ తీరంలోనే విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి తీసుకున్నప్పుడు రామచంద్రమూర్తి గురువుకి ఏం చేయాలో అన్నీ చేశాడు అన్నారు. ఇక్కడ అంటే పిల్లలు పెద్దల దగ్గర ఎలా ప్రవర్తించాలి అని ఒక నియమం ఉన్నది. అలా ప్రవర్తిస్తే వాళ్ళకి ఆయుష్ జ్ఞానము వృద్ధి చెందుతాయి. ఇది పెద్దలు నేర్పారండి పిల్లలకి. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఎలా నమస్కారం చేయాలి, పెద్దవాళ్ళ దగ్గర ఎలా నిలబడాలో పిల్లలకి తెలియట్లేదు. ఎందుకు? పెద్దలకే తెలియదు కనుక. అలాంటి పరిస్థితిలో ఉన్నాం. కానీ తల్లి, తండ్రి, గురువు జ్ఞానము చేత వృద్ధులైన వారు, వయస్సు చేత వృద్ధులైన వారు కనబడిన వెంటనే వినయంగా నమస్కరించేవాడికి ఆయుష్, కీర్తి, విద్య, సంపద వర్ధిల్లుతాయి అని ధర్మశాస్త్రం చెప్తోంది ఇక్కడ. అందు గురువుల దగ్గర ఎంత వినయంగా ఉండాలనేది రామచంద్రమూర్తి వద్ద నేర్చుకోవాలి. అందులో గురువులు మనం తీర్చిదిద్ది బ్రతుకుని సరియైన మార్గంలో పెట్టి నడిపిస్తారు. ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సూర్యుడు ఉదయించినా కూడా నిద్రపోయేవాడికి వాడి పుణ్యాలన్నీ నాశనమైపోతాయి. జార్జ్ బెర్నార్డ్ షా ఒక మాట చెప్పాడు, సూర్యోదయం అయిన తర్వాత నిద్రలేచిన వాడు జీవితంలో అభివృద్ధి చెందడు. ఇది ఒక పాశ్చాత్యుడు చెప్పిన మాట. చూడండి ఇక్కడ. కానీ సూర్యుడు ఉదయించక ముందు నిద్రలేవడం అనే మంచి అలవాటు భారతీయ హైందవ ధర్మంలో గొప్పది. ఇది ఇక్కడ అది ఆరోగ్యానికి, జ్ఞానానికి, అన్నిటికీ పనికొస్తుంది. ఇది తెలుసుకోవాలి. బ్రాహ్మీ ముహూర్తం అంత గొప్పది. అయితే ఎందుకు లేవాలి? లేచి బెడ్ కాఫీ తాగు, బెడ్ టీ తాగు కాదు. ఇక్కడ కర్తవ్యం దైవమాన్నికం గొప్ప మాట చెప్పాడు. అడుగడుగునా చెప్తున్నాడు. చిన్నప్పటి నుంచి రామచంద్రమూర్తి సంధ్యావందనం చేసుకున్నాడు. ఒంటికి 30-70 ఏళ్ళు వచ్చినా అది చెయ్యని వాళ్ళని ఏమంటారో చెప్పండి ఇక్కడ. అందుకే ఎక్కడికక్కడ సకాల సంధ్యావందనం రాముడు చేయడం చూపిస్తుంటాడు ఇక్కడ. ఇది తెలుసుకోవాలి. సంధ్యా సమయంలో ప్రతివారు కూడా వారి ఇష్టదైవాన్ని వారు స్తుతించుకోవాలి. ఈ లలితా శాస్త్రమో, విష్ణు శాస్త్రమో, ఆదిత్యవృదేమో చదువుకోవాలి. అది ఉపనయన సంస్కారములు ఉన్నవారు సంధ్యావందనం అనేది సంధ్యాకాలంలో చెయ్యాలి.